అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీలో నెలకొన్న విభేదాలపై అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆ సీటును తనకే కేటాయించాలంటూ వర్మతో పాటు ఆయన వర్గీయులు ఆందోళన చేశారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు వర్మను పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఇవ్వడం సహా స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అధినేత రెస్పాన్స్తో మెత్తబడిన వర్మ తామందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని ప్రకటించారు. పొత్తులో భాగంగా పవన్ ఘన విజయానికి దోహదం చేస్తామని వెల్లడించారు. చంద్రబాబుతో కొబ్బరికాయ కొట్టి 1800 ప్రాజెక్టు ఏదైతే పురుషోత్తపట్నం ఉందో 1800 కోట్ల ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుని వైఎస్ఆర్ ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టలేక ఆపివేశారు. దానివల్ల 1000 కోట్ల రూపాయల పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి నష్టం వచ్చింది. 5 ఏళ్ళు పంటలు లేవు. ఏలేరు ప్రాజెక్టు ఎండిపోయింది. నీళ్ళకి రైతులు రాత్రింపగలు రోడ్లంట తిరిగే పరిస్థితి. మరి పొలాలు బీడువారిపోయి నెరలిచ్చేస్తే కన్నీరు పెట్టి పరిస్థితిని మళ్ళీ సస్యశ్యామలంగా పండి పరిస్థితి తీసుకురావాలి. పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాలని నాకు బాధ కలిగిన నేను పుట్టిన నియోజకవర్గంగా మా రైతన్నల కోసం చంద్రబాబు నాయుడు గారు నడవడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోలు పట్టణానికి సంబంధించి మరి ముంపు ఏదైతే అవుతుందో శుద్ధగడ్డ కొండకాలం వలన అది కూడా చంద్రబాబు నాయుడు గారు 160 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్టుని ఇప్పుడు పోటీ చేసి ఎంపీ అభ్యర్థి ఎంపీ గీత ఆ రోజు దొరబాబు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి మరి ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రాజెక్టుని ఆపివేయడం జరిగింది. ఇదే కాకుండా ఏలేరు నుంచి 3 టీఎంసీ నీరు తాండవాకి ఏలేరు అట్టడుగునేసి ఈ ఎంపీ ఇప్పుడు పోటీ చేసి వైఆర్సీపీ అభ్యర్థి ఏదైతే ఉందో ఆవిడ తీసుకెళ్ళి ఆ నీరు తాండవాకి పెట్టారు. వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తాను, మీరందరూ కూడా రైతులకు చెప్పండి, తాండవాది ఏదైతే ఉందో అది టెక్నికల్గా స్టడీ చేద్దాం, స్టడీ చేసి పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి నష్టం లేకుండా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న సభాముఖంగా పిఠాపురం రైతాంగానికి పిఠాపురం ప్రజలకి ముంపు బాధితులకి పిలిపివ్వడం జరిగింది. దీంతోపాటుగా నాకు కూడా నేనేమీ ఆశించలేదని, మరి క్షత్రియాల్లో నువ్వే ఉన్నావు, ఉన్న క్షత్రియుల్లో నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, పార్టీ కోసం ఎన్నో ఆస్తులు అమ్ముకున్నావు, చాలా ఇబ్బందులు పడ్డావు, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ నాకు తెలుసు. నిన్ను మొట్టమొదటి ఎమ్మెల్సీగా నేను తీసుకుని నాతో పాటుగా నీకు ప్రమోషన్ ఇచ్చి నేను ముందుకు తీసుకెళ్తాను, నీ బాధ్యత నాదని బాధ్యత తీసుకుంటానని మరి పబ్లిక్గా కార్యకర్తల సమక్షంలో అదేవిధంగా ఒంగోలు రెడ్డి గారు జాయిన్ అయ్యి మీటింగ్ సమక్షంలో ఆయన తెలియజేయడం మా కార్యకర్తలందరికీ